అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఎట్లా చూస్తారు కాంగ్రెస్ తీసుకొచ్చిన మార్పు ఏడాది పాలన? మీరు గత తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పాలనకు ఈ పాలనకు మీరు ఎక్కడ కూడా పొంతు ఉండదు. వారి పరిపాలన గురించి కానీ ఈ పరిపాలన గురించి కానీ మాట్లాడటము ఆ జమీన్ ఆస్మాన్కు పరక ఉన్నట్లు ఉంటుంది. కేసీఆర్ గారి పరిపాలనేమో ఆత్మగౌరవ పరిపాలన, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి పాలనేమో నయవంచన పాలన. మీరు ఏమని చెప్పి వచ్చారు? కేసీఆర్ గారి పాలన కంటే మేము భిన్నంగా పరిపాలిస్తాం. కేసీఆర్ తీసుకున్న అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల కంటే మా పథకాలు చాలా గొప్పగా ఉంటాయి. వారికంటే ఎక్కువ మేము ప్రజలకు లాభం చేకూరుస్తాం. పింఛన్ల విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, దళిత బంధు విషయంలో కానీ, బీసీ బంధు విషయంలో కానీ అనేకమైన సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే మేము చాలా గొప్పగా ఇస్తాం. వాళ్ళు 2000 ఇస్తే మేము 4000 ఇస్తామని చెప్పారు. నిరుద్యోగులకు జీవన వృత్తి ఇస్తా అని చెప్పారు. మరి ఆ అత్తమ్మకి ఇస్తా, కోడలికి ఇస్తా, రకరకాలుగా అనేక రకాలు చెప్పారు. పాపం మహిళలు అయితే, స్కూల్ విద్యార్థులకైతే అమ్మ మీకు స్కూటీ ఇస్తామని చెప్పారు. కళ్యాణ లక్ష్మితో పాటు మీకు తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఎన్ని చెప్పుకుంటూ పోవాలి. ఇట్లా షాదీ ముబారక్ అని చెప్పారు, 1 తులా సోనా దేంగే ఉస్కా సాత్ అని చెప్పారు. దళిత బంధు అని చెప్పారు, ఎంత ఇస్తారు దళిత బంధు మీకు అని అడిగి 10 మేము 15 ఇస్తామని చెప్పారు. ఎక్కడ పోయినాయి ఇవన్నీ? ఏ రకంగా చూడాలి? ఏ రకంగా వారి పరిపాలన ఈ పరిపాలనకు లింకు పెడతారు మీరు? కేసీఆర్ గారి పరిపాలన ప్రజా పరిపాలన. ప్రజలు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకున్నారో, ప్రజలకు ఏది చేస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారో, ప్రజలు ప్రతి నిత్యావసరాల వస్తువులు ఏ విధంగా ఉంటాయో వారికి కావాల్సిన నిత్యావసరాలకు తగ్గట్టు ఆ పథకాలు కూడా నిత్యం కూడా ఉపయోగపడే రకంగా కేసీఆర్ పథకాలు ఉంటుండే. ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి పరిపాలన లోపల ప్రజలందరూ కూడా ఏడుపులతోని, గగ్గోళ్ళతోని మరి నియంత్రిత పరిపాలన రకంగా ఈరోజు అరెస్టులు, నిర్బంధాలు, ఏది అడిగితే కూడా ప్రశ్నించే గొంతును నొక్కేయటము, ఎక్కడ ప్రశ్నించటానికి ఆస్కారం లేకుండా ఉండదు. ఈ విధంగా జరుగుతున్న పరిపాలన. బీఆర్ఎస్ పార్టీ ఒక్కటి చార్జ్ షీట్ రిలీజ్ చేసిందా, లేకపోతే ప్రజలు కూడా వ్యతిరేకత ఉందనుకోవచ్చు? మీరు తెలంగాణ జిల్లా లోపల ఏ మూలకి వెళ్ళినా, ఏ అవ్వని అడిగినా, ఏ తాతని అడిగినా, ఏ స్కూల్ విద్యార్థులను అడిగినా, వాళ్ళ గురుకుల పాఠశాలలోకి వెళ్ళే విద్యార్థులను అడిగినా మీకు అక్కడనే మీకు కనిపిస్తుంది ఎంత వ్యతిరేకత ఉందో అనేసి. అప్పుడు కేసీఆర్ గారి పరిపాలన లోపల గురుకుల పాఠశాల లోపల ఒక మంచి దేవాలయాల లోపల ఒక మంచి వారికి ఫుడ్తో సహా, చదువుతో సహా వాళ్ళకు నిత్యంగా ఉండే శుభ్రమైన పరిసర ప్రాంతాలు ఏర్పడడం చేయడం జరిగింది. ప్రతిరోజు మనం పేపర్లో చూస్తున్నాం కల్తీ ఆహారం, కల్తీ. ఆ హాస్పిటల్ పాలయ్యారు విద్యార్థులు, ఈ హాస్పిటల్ విద్యార్థులు పాలయ్యారు. ఒక మొత్తానికి ఒక అమ్మాయి, ఒక విద్యార్థిని శైలజ అనే అమ్మాయి, గిరిజన అమ్మాయి మనం చనిపోవడం కూడా చాలా బాధాకరం. బీఆర్ఎస్ పార్టీ చేపిస్తుందని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఎంత మూర్ఖంగా మాట్లాడతారండి. ఏం అవసరం అండి? ఏం అవసరం? మేము మంచి పరిపాలన అందించమని ప్రతిరోజు నా అయ్యో అప్పో అని మొత్తుకుంటుంటే మొత్తుకున్న గొంతును ఒత్తి పడేసి సరేనైనా మీరు ఏదైతే చెప్పి వచ్చిర్రో ఆ యొక్క మంచి అంతే. ఎందుకండి? తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తీసుకున్న అనేక సంక్షేమ అభివృద్ధి పథకాల లోపల అవే మంచిగా చేయండి. ఒకవేళ ఆ పరిపాలన లోపల ఇంకా మంచి మార్పులు అంటే ఇంకెక్కువ మార్పులు అంటే 2000 అన్నారు కదా, 4000 ఇస్తున్నారు, ఇవ్వండి. ఓరని ఆపిర్రా? ఇచ్చే 2000 2 నెలల దాకా దిక్కులేదు. ఇంకెవరండి మేము ఆపటానికి చేయటానికి? ప్రజల లోపల ఈరోజు ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. ప్రజలకు అందరికీ తెలుసు ఎవరు చేపిస్తున్నారు, ఎవరు చేపిస్తలేరు అనేసి. లగచర్ల లోపల మీరు చూసారండి, దేనికి ఆ భూములు తీసుకుంటున్నామని చెప్పారు, మళ్ళీ దాని తర్వాత దేనికి ఆ భూములు కావాలన్నారు. ఇప్పుడే మా మాజీ ఆర్థిక శాఖ మంత్రులు ఇప్పుడే ఈ యొక్క కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్ షీట్ని విడుదల చేయడం జరిగింది. వాళ్ళు ఎంత మంచిగా, ఎంత క్లుప్తంగా చెప్పడం జరిగింది. పేద ప్రజలు, పేద రైతుల యొక్క భూములు తీసుకోవటం ఆ రోజు ఫార్మర్ అన్నప్పుడు ఇండస్ట్రీ అని భూములు వాళ్ళే కదా. భూములు లాక్అవటం అయితే ఎక్కడ మార్పు లేదు కదా. అంతే, కాన్సెప్ట్ సేమ్, నేమ్ చేంజ్ అంతే, పేరు చేంజ్, కాన్సెప్ట్ సేమ్. అంటే ఎట్టి పరిస్థితులైనా పేద రైతుల యొక్క భూములు లాక్కోవాలి, పెత్తందారులకు వాళ్ళ యొక్క వ్యాపారస్తులకు అంటగట్టాలి అనే దాని మీద ఉన్నారు. కానీ ఎటు చూస్తే ఈ 1 year లోపల
గతంలో మీరు చెప్పినట్లుగా మీరు అనేక రకాలుగా ప్రజలకు ఏ విధంగా చెప్పిరో మేము ఏ విధంగా మన విద్యార్థులకు మేము వాళ్ళకు చదువుకున్న నిరుద్యోగులకు జాబులు ఇస్తామని చెప్పినారో జాబ్ క్యాలెండర్ లేదు, వాళ్ళకు నిరుద్యోగ వృత్తి లేదు. ఏ రకంగా చూసినా ఎక్కడ కూడా ప్రజలకు మేలు జరిగిన పరిపాలన ఎక్కడ కూడా జరగలేదు. 55,000 ఉద్యోగాలు ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నారు కదన్న మరి. అవునండి, కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వంలో పడినే ఆ నోటిఫికేషన్లు వేయటం, వాళ్ళకు ఎగ్జామ్లు కండక్ట్ చేయటము వారికి వచ్చింది. చివరిగా ప్రభుత్వం చేంజ్ అయిన వాళ్ళకి ఎప్పుడైతే మనము కేవలం పత్రము నియామక పత్రములు ఇద్దామనే టైంలో కూడా ప్రభుత్వం చేంజ్ అవే నియామక పత్రాలు అప్పచెప్పి వాళ్ళ అకౌంట్లో వేసుకున్నారు. అంతేగాని అదేం గొప్పనా? అది ఏ ప్రభుత్వము చేసిందా చేయలేదా ఆ రాసిన విద్యార్థులకు తెలుసు, ఆ నోటిఫికేషన్లు వచ్చిన వాళ్ళకి తెలుసు. నువ్వు కొత్తగా నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చినావు, ఎప్పుడు నువ్వు ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చినావు, ఉద్యోగ నియామక పత్రాలు ఎప్పుడు ఇచ్చినావు ఒకసారి చెప్పండి. బీఆర్ఎస్ పార్టీయే అభివృద్ధికి అడ్డుపడతా ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి అనేక స్టేజ్ల మీద చాలా సభల్లో మాట్లాడినటువంటి అంశం. దీనికి మీ సమాధానం ఏంటి? ఇక్కడ అభివృద్ధి మాటనే లేదు, అడ్డుపడు ఇంకెక్కడ అభివృద్ధి అనేది ఎక్కడ లేదే లేదు. రోజుకు హైడ్రా, రోజుకు ఎలాగచెర్ల, మొన్న ఆదిలాబాద్లో రకరకాలుగా ప్రజలు రోజుకు పోరాటం చేస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో లేరు, నిద్రతో సరిగ్గా నిద్రపోయిన వాళ్ళు కూడా లేరు. ఉదయం అయితేనే ఏమవుతుందో అని చెప్పి ఉన్నారు. చిరు వ్యాపారంలో కూడా ఫుట్పాట్ల పైన ఈరోజు వ్యాపారం చేసుకునే పరిస్థితుల్లో లేరు. అనేక రకాల ఏ సెక్షన్ చూసినా కూడా ఆ సెక్షన్ వాళ్ళు కూడా చాలామంది ఈరోజు ఏడుపులతోని మానసికంగా కృంగి వాళ్ళు ఆడపిల్లల పెళ్ళిళ్ళకి వచ్చారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేద్దామంటే ఈరోజు పైసా పుట్టడం లేదు. వాళ్ళ ఇల్లు వాళ్ళ జీవన సరళి మొత్తం కూడా ఒక్కసారి ఢమాల్గా కింద పడిపోయింది కేసీఆర్ ప్రభుత్వం పోయినాక. తర్వాత మార్పు పేరుతోని విగ్రహాన్ని మార్చేస్తున్నటువంటి అంశం, దీన్ని ఎట్లా చూడొచ్చు? అయ్యా స్వామి, విగ్రహాన్ని మార్పు కాదు, నువ్వు ప్రజల లోపల నువ్వు వారి యొక్క పరిపాలన లోపల మార్పు తీసుకొచ్చి వారికి మంచిగా ప్రజలు ఏ కోరుకుంటున్నావో ఆ రకంగా నువ్వు పరిపాలిస్తే అదే మార్పు, మంచి మార్పు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేటట్లుగా, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా, ప్రజలు ప్రతి నిత్యము కూడా సంతోషంతో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి స్కూల్కి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే రకంగా, అదేవిధంగా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళి వస్తారు, పెద్దవాళ్ళైతే ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాళ్ళు, ఆ విధంగా నువ్వు పరిపాలన చేయి. ఎందుకంటే అతను సంపాదించడానికి పోతే పోయిన అతను ఇంటి పెద్ద మనిషి తిరిగి మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఏమొస్తాడో, ఎందుకంటే అతనికి తిండి లేక ఏం లేక అతన్ని పంపిస్తే అనేక రోగాల పాలై ఇంటికి రావటం జరుగుతుంది. ఈ విధంగా ఎక్కడ కూడా ప్రజలు సుఖ సంతోషాలు లేరు. మార్పు అనేది మీ యొక్క పరిపక్వతకి చెందింది. మీరు మంచిగా ఆలోచించేసి ఎవరైతే వాళ్ళు మేధస్సులు ఉన్నారో గతంలో పరిపాలన చేసిన మన తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క అభిప్రాయాలు, వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుంటే నీ పరిపాలనకు వాళ్ళ దగ్గర వెళ్ళి సూచనల సలహాలను కనీసం తీసుకుంటే తప్పకుండా ప్రభుత్వ పరిపాలన కూడా మార్పు వస్తుంది చెప్తుంటుంటారు. కేసీఆర్ రావట్లేడు ఇవ్వట్లేడు అని ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మీ సలహాలు ఇవ్వండి ప్రభుత్వానికి, ఆ ఆలోచనలు మేము తీసుకొని మంచిగా అయితే మేము తీసుకొని ముందుకు పోతామంటా ఉన్నాం. ఎందుకు ఇవ్వడండి? ప్రజల మనిషి కేసీఆర్ రోజు పేపర్లో టీవీలో చెప్తూనే ఉన్నాడు కదా, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏం చేయాలి, ఏం చేయమని చెప్తూనే ఉన్నారు కదా, మీరు చూస్తున్నారు కదా. ప్రతి నిత్యం కూడా ప్రజల మధ్యలో ఉండే ఆ మహాశక్తి కేసీఆర్ గారు. ప్రజల సంక్షేమం గురించే నిరంతరం కూడా ఆలోచించే శక్తి కేసీఆర్ గారికే ఉంది. కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు ప్రతి రకాలుగా మమ్మల్ని అందరినీ కూడా తయారు చేసిన కేసీఆర్ గారే. ప్రజలకు వెళ్తున్నాం కదా, ఎక్కడ ఏం జరుగుతున్నా అక్కడ వెళ్ళి నిలదీస్తున్నాం, అడుగుతున్నాం, మార్పు చేయమని చెప్తున్నాము, ప్రతి దగ్గర ఉన్నాము. ఇప్పుడు కేసీఆర్ గారే ఇప్పుడు ఉంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతి నిమిషం అనుక్షణం కూడా ప్రజల గురించి ఎక్కడ అన్యాయాలు జరిగినా, ఏం జరిగినా, ఎక్కడ తప్పులు జరిగినా కూడా బయటికి వెళ్తీసి ప్రభుత్వానికి చూపిస్తూనే ఉన్నాము. కనీసం ఆ వెళ్తీసింది రిసీవింగ్ చేసుకోవాలి. ఆ రిసీవ్ చేసుకున్న గొప్ప గుణం ఉండాలి. గొప్ప గుణం ఉంటే ఆటోమేటిక్ నువ్వు సూచనలు అన్నీ స్వీకరిస్తున్నట్లే. ఏ సూచన ఇప్పటివరకు స్వీకరించినావు? ఏ సూచన? తెలంగాణ తల్లి విగ్రహం మార్పు చేసే అవసరం ఏమొచ్చిందండి? అదొక చరిత్ర. ఉద్యమం నుండి మనం తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన మొట్టమొదటిసారిగా మనం నిలిపించుకున్న ఆ తల్లిని మనము ఈరోజు ఇష్టానుసారంగా మార్పు చేస్తే చరిత్ర క్షమించదు. కేసీఆర్ అనేది ఒక చరిత్ర. చరిత్రని ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటున్నారు. అదే అంటున్నా, చరిత్రను వాళ్ళని ఆనవాళ్ళు చేయగలుగుతారా? లేకుండా చేయలేరంట.
ఎవ్వరి తరం కాదు. ఈ సూర్యుడు భూమి ఎంత నిజమో కేసీఆర్ గారి యొక్క చరిత్ర, కేసీఆర్ యొక్క పరిపాలన అంత గొప్పది.